ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళ నుంచి ఏమైనా డిమాండ్లు వస్తే బాధ్యతగా మాట్లాడాలి, స్పందించాలి. కానీ అదేదో వాళ్ళందరినీ తామే పోషిస్తున్నట్టు అహంకారంతో, బలుపుతో మాట్లాడకూడదు. ఇప్పుడు మొన్న ఈ మధ్యన అనేక కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు అయ్యా బెంగళూరులో రోడ్డు బాగా ఇబ్బంది అయిపోతున్నాయి, గుంటలతో నానా తిప్పలు పడుతున్నాం, విదేశీ వాళ్ళు మా దగ్గరకు వస్తుంటారు, వాళ్ళు దాన్ని తప్పుపడుతున్నారు అని చెప్తే ఆ సంస్థల మీదన దబాయించడం ప్రియాంక ఖర్గే దగ్గర నుంచి తర్వాత డిప్యూటీ సీఎం దాకా, మరోవైపున సిద్ధరామయ్య దాకా, శివకుమార్ దాకా వాళ్ళని తీవ్రంగా తప్పుపట్టడం, వెళ్ళిపోతామంటే వెళ్ళిపోండి అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం అదొక విచిత్రం. మరొక వైపున ఏదైతే ఇంత ఇన్వెస్టర్లు మాట్లాడుతున్నా వాళ్ళని అదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ మూర్తి గారు కుటుంబం ఏదైతే కర్ణాటక ప్రభుత్వం బీసీ సర్వే అంటూ ఒక నాటకం ఆడుతోందో ఆ సర్వేలో తాము వివరాలు ఇవ్వము అని తేల్చెప్పారు. ఇది వెనుకబడిన వర్గాల సర్వే అనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు ఆ నారాయణమూర్తి దంపతులు ఆ సర్వేని తిరస్కరించినటువంటి నేపథ్యంలో తమది వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబం కాదని వాళ్ళు తేల్చెప్పారు. ఈ సమీక్షలో పాల్గొన్న వాళ్ళ కమిషన్ కానీ ప్రభుత్వానికి కానీ ఎట్లాంటి ప్రయోజనం చేకూరదని వాళ్ళు స్పష్టతనిచ్చారు. అయితే దీని మీదన సిద్ధరామయ్య స్పందించాడు. ఇది వెనుకబడిన తరగతుల సర్వే కాదు, 7 కోట్ల జనాభా సర్వే అని 20 సార్లు చెప్పాం. వాళ్ళు ఏది కావాలంటే అది రాసుకునేవ్వండి, ఈ సర్వే దేని గురించి అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను అంటూ సిద్ధరామయ్య విమర్శిస్తున్నారు. ఇది మరీ విచిత్రం. అంటే నువ్వే ఓ పక్కన బీసీ సర్వే అని చెప్తివి, మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి కాదు జనరల్ సర్వే అని చెప్తున్నావు. ఎందుకు ఈ మోసం ప్రజల్ని?